బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ఒక్కసారిగా టన్నుల కొద్దీ బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేస్తున్నాయి? ఈ పరిణామం సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? తాజాగా నివేదికల ప్రకారం ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తల మధ్య అనేక దేశాలు, కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిలువను వేగంగా పెంచుకుంటున్నాయి. దీంతో భవిష్యత్తులో బంగారం ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది అని నిపుణులు చెప్తున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకుల్లో విదేశీ మారక నిల్వలో భాగంగా డాలర్, యూరో వంటి కరెన్సీలతో పాటు బంగారాన్ని కూడా నిల్వ ఉంచుతాయి. అయితే గత కొన్నేళ్లుగా బంగారం కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, యుద్ధ వాతావరణాలు, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో బంగారాన్ని సురక్షితంగా పెట్టుబడిగా భావిస్తూ కేంద్ర బ్యాంకులు భారీగా కొనుగోలు చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం భారత రిజర్వ్ బ్యాంక్, అదే ఆర్బీఐ కూడా వ్యూహాత్మకంగా బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో పాటు ఈ కొనుగోళ్ల ప్రభావంతో భారత్ అధికారికంగా బంగారం విలువ దాదాపుగా 115.8 బిలియన్ డాలర్లుగా రికార్డు స్థాయి చేరినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇది కేవలం భారత్కే పరిమితం కాదు. చైనా సహా అనేక దేశ కేంద్ర బ్యాంకులు కూడా వరుసగా బంగారం నిల్వను పెంచుతున్నాయి. ఇటీవల చైనా కూడా తన బంగారు నిల్వను వరుసగా పెంచుతున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేస్తే మార్కెట్ డిమాండ్ పెరుగుతుంది. అదే సమయంలో సరఫరా పరిమితంగా ఉంటే బంగారం ధరపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ధరలు కేవలం ఈ ఒక్క కారణంలోనే మార్పులు, అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ బలం, అంతర్జాతీయ ఉద్రిక్తలు వంటి అనేక అంశాలు కూడా బంగారు ధరలను ప్రభావితం చేస్తాయి. మొత్తానికి ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలు పెరుగుతున్నాయి సమయంలోనే కేంద్ర బ్యాంకులు బంగారాన్ని మరింత విశ్వసనీయమైన ఆస్తిగా భావిస్తున్నాయి. అందుకే తమ నిల్వలను పెంచుతున్నాయి. అయితే దీన్ని చూసి సాధారణ పెట్టుబడిదారులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు. బంగారం కొనుగోళ్లు లేదా పెట్టుబడికి ముందు ధరలు, మీ ఆర్థిక లక్ష్యాలు, నిపుణుల సలహాలు వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రపంచ దేశాలు భారీగా బంగారం కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగిపోతాయి.